చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని కాంగ్రెస్ నాయకులు సజ్జద్ బాసా కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జాబితాలో పుంగనూరు నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ మురళీమోహన్ యాదవ్ నియమిస్తూ పీసీసీ ప్రెసిడెంట్ శర్మిలారెడ్డి జాబితాను విడుదల చేయడం జరిగింది. దాని పట్ల సజ్జద్ బాసా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముస్లిం మైనారిటీలకు కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని ఆయన కోరారు. వెంటనే నియోజకవర్గ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో పుంగనూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇతరులని ప్రకటించినారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, అసలు కాంగ్రెస్ పార్టీకే సంబంధం లేని వ్యక్తి, అసలు మాకు పరిచయం ఏమాత్రం లేని వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడం ఇది మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము ఎంతో పార్టీకి తీవ్రంగా కృషి చేస్తున్నాము. ముఖ్యంగా లాఠీ దెబ్బలు అయితేమి, జైలు శిక్ష ఏమి 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉంటే ఎవరో తెలియని, కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పరిచయం లేని, కనీసం అభిమానులు కానీ ఎవరికి కానీ పరిచయం లేని వ్యక్తులకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం ఇది చాలా వరకు శోచనీయమో. తక్షణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు పుంగనూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చల్లా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్థానికులకే టికెట్ ఇవ్వాలా. ఎక్కడికో ఉండే వ్యక్తులకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్ర కలిగిన 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి తీరో అవమానము, కాంగ్రెస్ పార్టీకి అవమానం పరచదట. దయచేసి కాంగ్రెస్ పార్టీ పుంగనూరు అభ్యర్థిగా, ముస్లిం అభ్యర్థిగా నేను నామినేషన్ వేసినాను. స్వయంగా షర్మిలారెడ్డి గారికి వినతి పత్రం అందించినాము. షర్మిలారెడ్డి గారు దయచేసి పుంగనూరు కాంగ్రెస్ టికెట్ నాకు కేటాయిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ముఖ్యంగా లేని పక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలతో చర్చించి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన మైనార్టీ సోదరులు, బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి పుంగనూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తక్షణం తొలగించల్లా. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అభ్యర్థి అయినా నాకు కేటాయిస్తారని చెప్పి ఈ సందర్భంగా షర్మిలారెడ్డి గారికి మనస్ఫూర్తిగా వారికి ప్రార్థిస్తున్నాను.